ఓం శ్రీ మాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? చూడండి, యుద్ధం జరగబోయే ముందు కుంతీదేవి కర్ణుడితో ఎందుకు మాట్లాడింది? ఏం విషయాలు చెప్పింది? అసలు కుంతీదేవి కర్ణుడితో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అంటే అప్పటిదాకా తనకి 5 మంది పుత్రులే అని అనుకుంది కదండీ! కానీ యుద్ధం జరగబోతుంది అని తెలిసిన తర్వాత మన కుంతీదేవికి కర్ణుడితో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏ విధంగా మాట్లాడింది? ఎలాంటి విషయాలను మాట్లాడింది? అనే వాటి గురించి చెప్పబోతున్నాను. చూడండి, కర్ణుడు యుద్ధానికి ప్రకటితమైన తర్వాత మన దుర్యోధనుడి వైపు నుంచి యుద్ధం చేయాలని అనుకుంటాడు. అతనికి కృష్ణుడు వచ్చి చెప్తాడన్నట్టు, కర్ణ, నువ్వు ఆహ్, నిన్ను ఎవరైతే పెంచి పెద్ద చేశారో వాళ్లకు పుట్టలేదు. నువ్వు కుంతిమాత పుత్రుడవు, రాజమాత మాత పుత్రుడవు అని చెప్పేసి కృష్ణుడు చెప్తాడు. ఇంక వెంటనే అక్కడికి కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత కుంతిమాత కూడా వస్తుంది. పుత్ర, నన్ను క్షమించు. నేను తెలిసి తెలియని వయసులో నేను తప్పు చేశాను. సమాజం నన్ను వేలెత్తి చూపుతుందని చెప్పేసి నిన్ను అలా నదిలో వదిలేశాను. కానీ నీ పైన ప్రేమను మాత్రం అప్పటినుంచి కలిగి ఉన్నాను అని చెప్తుంది. అయితే రాజమాతకి కర్ణుడు ఈ విధంగా అంటాడు, మరి నేను ఆ రోజు దుర్యోధను వైపు దుర్యోధనుడు అందరూ నన్ను సూతపుత్రుడని అన్నారు. అయితే తప్పు నువ్వు చేశావు, కానీ ఆ దుఃఖాలను, బాధలను నేను అనుభవించానమ్మా. అయితే నేను ఆ రోజు దుర్యోధనుడికి వాగ్దానం చేసేటప్పుడు నువ్వు హస్తినాపురంలోనే ఉన్నావు కదా, నువ్వు ఆ రోజు ఏం చేశావు? ఆ రోజు చెప్పవచ్చు కదా, నేను నీ పుత్రుడని చెప్పేసి అందరికీ చెప్పవచ్చు కదా అని అంటాడన్నట్టు. లేదు పుత్ర, నువ్వు నా పుత్రుడు అని చెప్తే అందరం సమాజం నన్ను వేలెత్తి చూపుతుంది కదా, సమాజం ఏమనుకుంటుందని చెప్పేసి చెప్పలేదు అని అంటుంది. అయితే అయితే ఇప్పుడు యుద్ధంలో అయితే ఆమె ఏం చెప్తుందంటే, యుద్ధము నువ్వు దుర్యోధనుడి వైపు నుంచి చెయ్యొద్దు పుత్ర. నీ తమ్ముళ్ళు 5 మంది పంచపాండవులు కాబట్టి నువ్వు యుద్ధం చేయడమన్నా మానుకో, లేదంటే పంచపాండవుల వైపు యుద్ధం చెయ్యి, అంతేగాని దుర్యోధనుడి వైపు నుంచి చేయవద్దని చెప్తుంది. కానీ అప్పుడు మన కర్ణుడు ఈ విధంగా అంటాడు, అమ్మా, నేను నా స్నేహితుడికి వాగ్దానం చేశాను. ఎందుకంటే నన్ను సూతపుత్రుడని అందరూ అవమానించారు. కానీ నా సామర్థ్యాన్ని, నా శక్తిని గుర్తించి ఒక్క దుర్యోధనుడు మాత్రమే హస్తినాపురంలో ఆ రోజు నాకొక రాజ్యాన్ని ఇచ్చి రాజుగా చేశాడు. కానీ ఆ రోజు నువ్వు ఒక్క మాట కూడా చెప్పలేదు. అలాంటి నా స్నేహితుడికి నేను ద్రోహం చేయలేనమ్మా. నేను మాటిచ్చాను, వాగ్దానం చెప్పాను. నేను మాటను తిరిగి తీసుకోలేనని చెప్తాడన్నట్టు. కానీ నేను ఒక మాట అయితే చెప్పగలనమ్మా, నీకు 5 మంది పుత్రులు కాబట్టి నేను నలుగురిని మాత్రం వధించను. ఒక్క అర్జునుడిని మాత్రమే చంపుతాను, అంటే వధిస్తాను. అయితే యుద్ధం జరిగిన తర్వాత నీకు నేనైనా చనిపోవచ్చు, లేదంటే అర్జునుడైనా చనిపోవచ్చు. అయితే యుద్ధం అయిపోయిన తర్వాత నీకు 5 మంది పుత్రులు మాత్రం ఉంటారమ్మా. అందులో నలుగురు పంచపాండవులు నేనైనా ఉండవచ్చు, లేదంటే నేను చనిపోయి పంచపాండవులు 5 మంది ఉండవచ్చు. సో ఈ విధంగా నువ్వు ఎవరినైనా కలిగి ఉండవచ్చమ్మా. కానీ నువ్వు ఇప్పుడు తల్లిగా నా దగ్గరకు వచ్చావు, కానీ నన్ను వదిలేసావు. నా బాధను నేను ఎవరికో చెప్పుకోలేక బాధపడ్డాను. అయితే ఇప్పుడు నిన్ను తల్లిగా స్వీకరించినా కూడా నేను నా మాటను నిలబెట్టుకోవాలమ్మా. నా వాగ్దానాన్ని నేను వెనక్కి తీసుకోలేను అని చెప్తాడన్నట్టు. లేదు పుత్ర, నేను తెలియక చేశాను. నేను ప్రతిసారి నిన్ను రాజ్యంలో చూసిన ప్రతిసారి నా కళ్ళల్లో నీళ్ళు తిరిగేవి. అయితే నా ప్రేమను నీపై చూపించడానికి ప్రయత్నించాను. అయితే నా కళ్ళ ముందే నా పుత్రుడు తిరుగుతున్నాడు కదా అని అనుకున్నాను. కానీ ఈ విధంగా నువ్వు అధర్మం వైపు వాగ్దానం చేస్తావు, అధర్మం వైపు ఉండిపోతావని అనుకోలేదు పుత్ర. ఇప్పటికైనా నువ్వు ఈ అమ్మ మాటని గౌరవించు అంటుందన్నట్టు. అయితే ఇప్పుడు నాతో పని పడింది కాబట్టి నా దగ్గరికి వచ్చావు, నీ పుత్రులను రక్షించమని, అంటే యుద్ధంలో నీ పుత్రులను చంపవద్దని నా దగ్గర అడగడానికి వచ్చావు మాత, లేదంటే నా దగ్గరికి నువ్వు వచ్చేదానివే కాదు అని అంటాడన్నట్టు. లేదు పుత్ర, నీ పైన ప్రేమను నువ్వు పుట్టినప్పటి నుంచి కలిగి ఉన్నాను, కానీ నేను చెప్పలేని పరిస్థితి అర్థం చేసుకుంటావని అంటున్నాను. కానీ ఇప్పుడైతే నువ్వు యుద్ధం వాళ్ళ వైపు చేయకుంటే ఖచ్చితంగా పాండవుల వైపు నువ్వు గెలుస్తావు. తర్వాత నిన్ను నా పుత్రుడిగా నేను
గుర్తిస్తాను. మరియు పంచపాండవులు కూడా వాళ్ళు ధర్మాన్ని పాటిస్తారు కాబట్టి నిన్ను వాళ్ళు తమ్ముడిగా వాళ్ళు నిన్ను ఒప్పుకుంటారు. నువ్వు వారితో సంతోషంగా ఉండవచ్చు. మరియు నువ్వు ఇన్ని రోజులు ఎదుర్కొన్న అవమానాలు గానీ, బాధలు గానీ అవన్నీ కూడా ఇంకా నీ జీవితంలో ఉండవు అని అంటుందన్నట్టు. కానీ నేను వాటన్నిటికి సిద్ధంగా లేనమ్మా. అవన్నీ నా జీవితంలో ఎప్పుడో అయిపోయాయి. కానీ ఇప్పుడు నేను నా స్నేహితునికిచ్చిన వాగ్దానానికి ఆహ్, ముడిపడి ఉన్నాను. ద నాకు యుద్ధం చేసే అవకాశము ఇన్ని రోజులుగా నాకిప్పుడు వచ్చింది అంటే నా సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరము నాకు వచ్చింది. అయితే నేను యుద్ధం నుంచి తప్పుకోవడమో లేదంటే పాండవుల వైపు యుద్ధం చేయడం అనేది జరగదు. నేను ఖచ్చితంగా నా సామర్థ్యాన్ని నిరూపించుకుంటాను. లేదంటే నా స్నేహితుని వైపు నుంచి నాకు కళంకం అనేది సోకుతుంది అమ్మ, నన్ను క్షమించు అని చెప్పేసి అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోతాడు. అయితే ఒకరోజు మన కర్ణుడు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడానికి వస్తాడన్నట్టు. అంటే అప్పుడు ఇంద్రుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి నాకు దానం కావాలని అడుగుతాడన్నట్టు. ఏమి కావాలి దానమని కృష్ణుడు మన కర్ణుడు అడుగుతాడు. అప్పుడు బ్రాహ్మణుడు నీ కవచ కుండలాలు నాకు దానంగా కావాలని అడుగుతాడన్నట్టు. అయితే ఆయన ఎవ్వరికి అయినా సరే దానం అడిగిన తర్వాత వాళ్ళు కాదని ఎప్పుడు అనడన్నట్టు. ఈ విధంగా ఆ బ్రాహ్మణుడు కర్ణుడి కవచ కుండలాలను అతని దగ్గర నుంచి తీసుకుంటాడన్నట్టు. అయితే అర్థమవుతుందన్నట్టు కర్ణుడికి, ఇంద్రదేవ నువ్వు యుద్ధంలో నేను ఓడిపోవడానికి అని చెప్పేసి నా దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలను కవచకుండాలను తీసుకుంటున్నావు, అందుకే దానంగా అడిగావు కదా అని అంటాడు. ఆయన అంతకు మాత్రం ఏమి అనడన్నట్టు బ్రాహ్మణుడు. అయితే వెంటనే అక్కడికి అర్జునుడు చేరుకుంటాడన్నట్టు. ఏమి ఇంద్రదేవ నువ్వు చేసే ఈ పని నీ పుత్రుడిని అవమానంగా చూడడానికి నీకు ఇలా అనిపించింది అంటే నా శక్తి సామర్థ్యాలపైన నీకు నమ్మకం లేదా? నువ్వు ఏ విధంగా ఇలా కర్ణుడి దగ్గర కవచకుండలాలు తీసుకున్నావు? బ్రాహ్మణ విషయంలో ఇది తప్పు కదా, ఇది నాకు చాలా అవమానంగా ఉంది. నేను చిన్నప్పుడు ఏకలవ్యుడే నా వల్ల ఒక ఏకలవ్యుడి అంటే వేలు పోయిందని ఇప్పటికీ బాధపడుతున్నాను. ఒకవేళ ఏకలవ్యుడి దగ్గర ఆ వేలే ఉండింటే అతను నాకంటే శక్తి సామర్థ్యం ఉన్నవాడు అయ్యేవాడో ఏమో. ఆ అనుమానము ఆ ఆలోచన ఇప్పటికీ నన్ను వీడకముందే నువ్వు మళ్ళీ ఈ పని చేశావు, ఇది నాకు చాలా కలంకం సోకుతుంది ఇంద్రదేవ అని అంటాడు. లేదు పుత్ర, ఇది నేను నీకు కలంకం సోకడానికి నేను ఇలా చేయట్లేదు. మీ శక్తి సామర్థ్యాల గురించి ఇక్కడ మాట కాదు. ఇక్కడ మాట ఏమిటంటే కవచకుండలాలు అనేవి ఈశ్వరుని కృపతో ఈయనకి దొరికాయి అన్నట్టు. అంటే దేవతలకు ప్రసాదించిన వరము. ఇలా దేవతలకు సంబంధించినవి యుద్ధంలో అంటే మానవ మాతృలు చేసే యుద్ధంలో ఉండడానికి వీల్లేదు. అందుకే ఈ విధంగా నేను కవచకుండలాలు తీసుకున్నాను కర్ణుడి దగ్గర నుంచి అని అంటాడన్నట్టు. అయితే అప్పుడు కర్ణుడు నాకు కవచకుండలాలు లేకపోయినా సరే నాకు యుద్ధం చేసే శక్తి సామర్థ్యం ఉంది అని చెప్పేసి కర్ణుడు అంటాడన్నట్టు. ఇంకా అర్జునుడు ఇంకా ఏమేడన్నట్టు మరి ఇంద్రుదేవుడు నీవు ఏమైనా వరం కోరుకో కర్ణ అని చెప్పేసి అంటాడు. అయితే నాకు ఒక అస్త్రాన్ని ఇవ్వండి ఇంద్రదేవ, ఆ అస్త్రం అనేది నేను ఎవరి పేరు చెప్తే వాళ్ళని చంపాలి అని అంటాడన్నట్టు. ఈ విధంగా ఇంద్రదేవుడి దగ్గర నుంచి మన కర్ణుడు ఒక గొప్ప అస్త్రాన్ని పొందుతాడన్నట్టు, దివ్య అస్త్రాన్ని పొందుతాడు. అయితే అర్జునుడికి ఇలా శపథం చేస్తాడు, ఈ అస్త్రాన్ని ఖచ్చితంగా నేను నీకే ఉపయోగిస్తాను అర్జున అని చెప్పేసి కర్ణుడు ఆ మాట చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడన్నట్టు. ఈ విధంగా కర్ణుడిని కుంతిదేవి అర్థించడం తర్వాత కవచకుండలాలని ఇంద్రుడు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా యుద్ధం అనేది మొదలవుతుంది. యుద్ధానికి ముందు జరిగిన ఈ సంఘటనలన్నీ యుద్ధానికే దారితీశాయన్నట్టు. ఇప్పుడు కవచకుండలాలు మన కర్ణుడి దగ్గర లేవు. కవచకుండాలు లేకుండానే మన కర్ణుడు యుద్ధం చేయబోతున్నాడు. అయితే యుద్ధం మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఏం జరుగుతుందో నేను చెప్తాను.